ఒరే నారిగా, ఏంట్రా విశేషం? అంత సంతోషంగా ఉన్నావేంటి? సీతగానొచ్చిందా ఏంటి? సీత రాలేదు కానీ వియంకుల వారింటి నుంచి పిలుపొచ్చిందిరా. ఏంట్రా నువ్వనేది? అవునరా, నా కూతురు అల్లుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోబోతున్నారంట. వాళ్ళ తాత సూర్యం గారు ఆ. నా దగ్గరికి స్వయంగా వచ్చి వెంకట్రావు నువ్వు తప్పకుండా రావాలి అని పిలిచారా. అవునా? అబ్బో, ఆ పెద్దాయని నీ దగ్గరికి స్వయంగా వచ్చి పిలిచారంటే ఇంకా గొప్ప పేద తేడా ఏంటి గాని, ఇదిగో వ్రతానికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేత్తో వెళ్ళకూడదు, తెలుసు కదా? అవునన్నయ్య, పెళ్ళయ్యాక కూతురు అల్లుడు వ్రతం చేసుకుంటుంటే మామగారిగా వాళ్ళకి నువ్వు కొత్త బట్టల్ని తీసుకెళ్ళాలి. కొత్త బట్టలు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించాలి. కూతురుకి అల్లుడికి ఏంటి, వియ్యపురాలికి వియ్యంకుడికి సూర్యంగారికి కూడా పెట్టాలరా. అది పద్ధతి అంటే. అందరికీనా? అందరికీరా. ఏ ఏంటన్నయ్య? అదేనమ్మా, పద్ధతి ప్రకారం తొలిసారి వాళ్ళందరికీ బట్టలు పెట్టాలంటే చేతిలో డబ్బులు లేవు, రావాల్సిన డబ్బు అందలేదు. ఇప్పుడు ఎలాగా అని. ఒరే వెంకట్, ఎత్తి పెట్టి కొడితే ఏట్లో పడతావన్నట్టు ఈ మాత్రం దానికి అంత ఇబ్బంది పడాలా? నేనున్నాను కదరా. నా దగ్గర 10,000 ఉన్నాయి. మొన్న తిరుపతికి వెళ్లే ముందే ఎందుకైనా మంచిదని బ్యాంకు నుండి తీసుకొచ్చాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి కావలసిన బట్టలన్నీ కొను, సరేనా? ఇందుకే అంటారా దైవం మానవ రూపేణా అని. సమయానికి దేవుడు నిన్ను ఆదుకోమన్నాడు. ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేనురా. చాలే నోరు మీరా. సీత నీకే కాదురా, మాకు కూడా కూతురు లాంటిదే. అవునన్నయ్య, సీత పెళ్లికి మేమేటూ రాలేకపోయాం. మా తరపు నుంచి సీతకి కానుకని చదివించావనుకో, కాదనకన్నయ్యా. అలాగేనమ్మా. గోపాల్, అయ్యగారు, శశి ఎక్కడా? శశిరేఖ మేడం గారు ఎక్కడి నుంచో చాలా టెన్షన్గా వచ్చారు అయ్యగారు. ఇంట్లోకి వస్తూనే రూమ్లోకి వెళ్ళి తలుపులేసుకున్నారు. అప్పటి నుంచి బయటకే రాలేదు అయ్యగారు. అమ్మా శశి, 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 అమ్మా బేబీ, అమ్మా డోర్ తీయమ్మా. ఇలాగైతే ఎలా బేబీ? నా మాట విని ఒక్కసారి తలుపు తీయమ్మా. మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడుకోవాల్సింది మన మధ్య ఏం లేదు డాడ్. మీరు చెప్పాల్సింది లేదు, నేను వినాల్సింది లేదు. నేను తలుపు తీయనంటే తీను, అంతే. బేబీ, ఈ డాడీకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఇప్పటిదాకా నువ్వు కోరిందల్లా నేను ఏదీ కాదనలేదు. నువ్వు ఏది అడిగినా క్షణాల్లో తెచ్చిచ్చేశాను కదా. అక్కడ ఆ సిటీలో నువ్వు నీ ఫ్రెండ్ ఐశ్వర్యతో కలిసి విడిగా ఉంటాను అంటే, అక్కడే స్టడీస్ కంటిన్యూ చేస్తానంటే నేనేమన్నా కాదనన్నా చెప్పు. నేనెప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను బేబీ. అలాంటి నేను నిన్ను కావాలని ఎందుకు బాధ పెడతాను చెప్పు. ప్లీజ్ తల్లి, నా మాట విను. ఒక్కసారి తలుపు తీయమ్మ తల్లి. డాడ్, ఇప్పుడు నేను మూడౌట్లో ఉన్నాను. నా గురించి నీకు తెలుసు కదా. డిస్టర్బ్ అయినప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడను. ఒకవేళ మాట్లాడానంటే అది ఖచ్చితంగా పోట్లాటే అవుతుంది. లీవ్ మీ అలోన్. ఓకే ఓకే, కూల్ 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 బేబీ. టేక్ యువర్ ఓన్ టైం. నీ ప్రైవసీని నేనేమాత్రం డిస్టర్బ్ చేయను. మనం మళ్ళీ మాట్లాడుకుందాం తల్లి.
రండమ్మా ఇక్కడ పెట్టండి. ఆ పంతులు గారు అన్ని వచ్చిన అన్నీ వచ్చినట్లే అండి, ఇంక మొదలు పెట్టడమే. అమ్మా మీ వారు రాలేదా? వస్తున్నారు పంతులు గారు. అయ్యా, నూతన దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చోండి, కార్యక్రమం మొదలు పెడదాం. పంతులు గారు ఒక్క నిమిషం. తాతయ్య, అమ్మేది? తన గదిలో ఉన్నట్టుందిరా. అదేంటండి, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొడుకు పెళ్లి చేశాక కొత్త దంపతులతో పాటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా కూర్చుని భక్తి శ్రద్ధలతో జరిపించడం ఆచారం కదా. అలా జరిపిస్తే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. తెలుసు పంతులు గారు, కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా. పంతులు గారు మీరు కానివ్వండి. రావాలని ఇష్టం లేని వాళ్ళని బలవంత పెట్టడం కరెక్ట్ కాదు. ఓలమ్మోలమ్మో, ఇదెక్కడి దూరం బాబు? అమ్మగారు లేకుండా ఇంట్లో శుభకార్యం ఎట్టా జరుగుద్దేటి? అవునయ్యా, అమ్మగారు లేకుండా ఇంట్లో ఏ పండగ జరగదు. అటువంటిది మన రాంబాబు గారి పెళ్ళయ్యాక ఇంట్లో మొట్టమొదటిసారిగా వ్రతం చేసుకుంటుంటే అమ్మగారు రాకపోతే అది లోటే కదయ్యా. అవునంజీ, నీకొచ్చిన పాటి ఆలోచన మీ అమ్మగారికి రాలేదు. ఏం చేస్తాం? తాతయ్య, పంతులు గారు చెప్పారు కదా, పెద్దవాళ్ళు మాతో పాటు ఉంటేనే బాగుంటుందని. నువ్వు వెళ్ళి ఎలాగైనా అమ్మని తీసుకురా తాతయ్య. రే రాము, ఇది నా వల్ల ఏదైతే ఇప్పుడు నీ చేత అడిగించుకునే పరిస్థితి వచ్చేదే కాదు కదరా. నా వంతు ప్రయత్నం నేను ఎప్పుడూ చేశాను రా, కానీ ఫలితం లేదు. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. ఏమండి, పోనీ నన్నెళ్ళి అత్తయ్య గారిని అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి నన్ను తీసుకురమ్మంటారా? వద్దమ్మా, వద్దు. నువ్వెళ్తే ఉపయోగం లేకపోగా నీ మనసు నొచ్చుకునే పరిస్థితి వస్తుంది. అయ్యా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. కుటుంబంలో ఏవో కలతలు ఉన్నంత మాత్రాన దైవకార్యం జరిగేటప్పుడు ఇలా పూజ దగ్గరికి రానని భీష్మించుకుని కూర్చోవడం పద్ధతి కాదయ్యా. రాము, విన్నావుగా, ఇంట్లో మీ అమ్మకి ఎవ్వరేం చెప్పినా వినదురా. మీ అమ్మకు నచ్చ చెప్పేది నువ్వు ఒక్కడివే. వెళ్ళు. అలాగే తాతయ్య, నేనే వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మా, అమ్మా, నిన్నే. ఏం కావాలి? అమ్మా ప్లీజ్, ఒక్కసారి నా వైపు చూడు. ఒరే, నువ్వెందుకొచ్చావో నాకు బాగా తెలుసు. నా మనసుకి ఇష్టం లేని పనిని నేను చేయలేను. అమ్మా ప్లీజ్, అలా అనొద్దు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకునేటప్పుడు భార్యాభర్తలందరూ పీటల మీద కూర్చోవాలని పంతులు గారు చెప్పారు. పంతులు గారే బానే చెప్తారు. వ్రతం చేసుకోవాలనుకున్నది మీ ఇద్దరు, నేను కాదు. అమ్మా, నువ్వు వేరు మేం వేరు అన్నట్టు ఎందుకలా విడదీసి మాట్లాడతావు? నేను విడదీయటమేంట్రా? నువ్వు, మీ నాన్న, మీ తాతయ్య అందరూ కలిసి నన్నెప్పుడో పరాయిదాన్ని చేసేసరుగా. మీరు ఒకటే. నేనేగా కానిదాన్ని. అందుకేగా ఈ ఇంట్లో నా మాటని కాదని మీ పంతాన్ని చెల్లించుకోవాలని మొదలుపెట్టారు. చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి అని మీ తాతయ్యకి నిన్ననే ఖచ్చితంగా చెప్పేశాను. ఏ, ఆ పెద్ద మనిషి నీతో చెప్పలేదా? అమ్మా,
తాతయ్య సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు నీ ముందు నిలబడింది నీ పెద్ద కొడుకు. అవునా? ఇదెప్పటినుంచిరా? గుళ్ళో ఆ పిల్ల మెళ్ళో తాళి కట్టేటప్పుడు గుర్తుకు రాలేదా? కనీసం ఒక ఫోన్ చేసి అమ్మా ఇది పరిస్థితి అని నాకు చెప్పాలని కూడా అనిపించలేదా? అమ్మా, నీతో చెప్పకపోవడం ఖచ్చితంగా నా తప్పే. కానీ ఆ తప్పు నేను కావాలని చేయలేదు. నీతో చెప్పేంత టైం కూడా లేకుండా పోయిందమ్మా. పరిస్థితి అలాంటిది. అది అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను కసురుకుంటే నేనేం చేయనమ్మా? వద్దురా, వద్దు. మీరు నన్ను పలకరించను వద్దు, నేను కసురుకోను వద్దు. మీ పాటికి మీరు హాయిగా అనుకున్నది చేసుకోండి. వెళ్ళు. అమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. పెద్దవారు, మీరు ఇంట్లో ఉండి కూడా మేమిద్దరమే అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. పైగా వ్రతం చేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో వాళ్ళందరికీ శుభం జరుగుతుందని పంతులు గారు చెప్పారు. నా కోసం కాకపోయినా కనీసం మన ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరగాలనైనా నువ్వు రామ్మా. మా మీద కోపాన్ని దేవుడి మీద చూపించడం న్యాయమా? ఆలోచించమ్మా. రామ్, వదులు. నన్ను ఇబ్బంది పెట్టకు. అమ్మా ప్లీజ్ అమ్మా. చిన్నప్పటి నుంచి నా బలం బలహీనత కూడా నువ్వేనమ్మా. నువ్వు నా పక్కనుంటే ఎంతమందితోనైనా పోరాడగలను, ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలను. కానీ ఇది ఆ సత్యదేవుడి వ్రతం అమ్మా. నాకే తెలియకుండా ఏదైనా లోపం చేస్తే, ఆ దేవుడు ఆగ్రహిస్తే మన ఇంటికి మంచిది కాదు కదమ్మా. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే ఆ పాపం నాదే అవుతుంది కదమ్మా. దేవుడి పేరు చెప్పి ఈ అమ్మని ఒప్పించాలని చూస్తున్నావా? లేదమ్మా. ఆ దేవుడి సాక్షిగా అమ్మా నాన్న పీటల మీద నా పక్కన కూర్చోవాలని ఆశపడుతున్నాను. నా చిన్నప్పుడే మాటిచ్చావు కదమ్మా, మీరిద్దరూ నా చేతిని పట్టుకొని ఎప్పటికీ నా పక్కనే ఉంటారని. ఇప్పుడు కాదంటే ఎలాగమ్మా? పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడి నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా గదిలో. ఇలాంటి మాటలు సమయానికి బానే గుర్తు చేస్తావు. సత్యదేవుడి వ్రతం అన్నాక, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక కాదు కూడదు అనడం కూడా అపచారమే అవుతుంది. పద. అమ్మా పదమ్మా. ఓలమ్మోలమ్మో, పెద్దయ్య గారు, తమరు పాసిక బాగా పాడినారు కదేటి. ఇప్పుడు మనందరం ఏం చేయలేక వల్లకుంటే రాంబాబు గారు బేగే వెళ్ళిపోయి అమ్మగారి గదిలో కూకుంటే మాయో మంత్రం వచ్చేసి అమ్మగారిని వ్రతాన్ని కట్టుకొచ్చేస్తున్నారు కదేటి. రత్తాలు గమనే ఉండు. ఇప్పుడు రాణి వినిందంటే రచ్చ రచ్చ చేస్తుంది. అమ్మో, చూసావా వదినా, మా అన్నయ్యకి ఆఫీస్ వర్కే కాదు ఇంట్లో వాళ్ళని కూడా ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు.
అయ్యా, ఇప్పటికే ఆలస్యమైంది. మీ 2 జంటలు వచ్చి పీటల మీద కూర్చుంటే స్వామివారి వ్రతాన్ని ప్రారంభిస్తాను. అమ్మా కూర్చో. రాధా కూర్చో. కూర్చోండమ్మా. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామింది వృష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అయ్యా, అమ్మ, అందరూ వినండి. ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మించింది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణుడని, సర్వేశ్వరుడని ఎంతో భక్తితో పిలుస్తూ పూజలు చేసుకుంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా కోర్కెలు తీర్చే స్వామి శ్రీ సత్యనారాయణ స్వామియే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. అయ్యా నమస్కారం. వెంకట్రావు, రా రా రా, సమయానికి వచ్చావే. రారా అమ్మా రాణి. వెంకట్రావు గారు మీకు పరిచయం లేదు కదా? ఈయనేనమ్మా సీతమ్మాలక్ష్మి నాన్నగారు. వెంకట్రావు మీ వియ్యంకుడు, వియ్యపురాలు, నా మనవడు మనవరాలు. నమస్తే. నమస్తే అమ్మా. అయ్యా, బట్టలు తీసుకొచ్చాను. మంత్రులు గారు, ముందు ఈ బట్టలు పెట్టే కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. అలాగేనండి. ఓం ఇమం వస్త్రాణి వివసావసాదే ఇవోరచ్చిద్రావంతవో సర్గాః అవాతరతరుమన్ృతాని విశ్వత్యేన మిత్రావరుణా సజేథే. అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రకా ఉదపురన్న దృష్ట్వార్చత అర్చత ప్రార్చత సుమంగళీర్యం మధురిమాకుం సమేత పశ్యతా సౌభాగ్యమస్తే తత్వాయాధాస్తం విపరీతనా. అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రకా ఉదపురన్న దృష్ట్వార్చత అర్చత ప్రార్చత ఇమం వస్త్రాణి వివసావసాదే వివరచ్చిద్రావంతవో సర్గాః అవాతరతృమన్ృతాని విశ్వత్యేన మిత్రావరుణా సజేథే. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయ్యా, అమ్మా, మీ 2 జంటలు వెళ్ళి నూతన వస్త్రాలు ధరించి వస్తే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేద్దాం. వియ్యంకుడంట వియ్యంకుడు. నాకు ఆ పిల్ల మొహం చూడాలంటేనే మండుతోందంటే ఈయనగారు కూడా దిగబడాలా? చా, పాపం మా నాన్న ఎంతో ప్రేమగా బట్టలు తీసుకొస్తే అత్తయ్య గారి మొహంలో సంతోషం లేదు కదా, చిరాకు కోపం కనిపిస్తున్నాయి. నాన్న ఇదంతా గమనిస్తే ఏమనుకుంటాడో, ఎంత నొచ్చుకుంటాడో. రాము, మార్చుకొని రండి. అమ్మ రాణి, వెళ్ళండి. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అది మా నాన్న తెచ్చిన చీర కాదు. అత్తయ్య గారు కావాలని ఆ చీరని కట్టుకోకుండా మరో చీరని కట్టుకొనొచ్చారు. అమ్మా, స్వామివారికి మీ చేత్తో హారతి ఇవ్వండి.